బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మంత్రులకు బెదిరింపు లేఖలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. 4 మంత్రులకు నిన్న బెదిరింపు లేఖలు వచ్చాయి. మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు వచ్చాయి. మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యకుమార్, కొల్లు రవీంద్రకు బెదిరింపు లేఖలు వచ్చాయి. లేఖలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. దీనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, నిన్న ఏపీ సెక్రటరియట్ కు మంత్రులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి, మీకు మీ కుటుంబ సభ్యులకు చర్చించింది అని చెప్పేసి ఏదైతే ఈయనకి లెటర్ రాయడం జరిగిందో దాని మీద ఏపీ పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. అయితే దీంట్లో నిజానిజాలు ఏంటి తెలుసుకోవాలన్నటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఎప్పటికీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్రతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడాను మావోయిస్ట్ నుంచి ఒప్పు ఉంది అని చెప్పేసి సోమవారం మంత్రుల క్యాంపు కార్యాలయం వచ్చాయి. అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా చూస్తే కనుక ఏ గ్రూప్ నుంచి రక్షణకు సంబంధించిన ఏ గ్రూప్ నుంచి లేఖ వచ్చినట్లుగా లేదు. అయితే సింగిల్ లైన్ లోనే దీనికి సంబంధించినటువంటి బెదిరింపు ఉంది. దీని మీద పుల్లూరు పోలీస్ స్టేషన్ లో ఈ కందుల దుర్గేష్ ఓఎస్డీ ఫిర్యాదు చేయడం జరిగింది. కందుల దుర్గేష్ ఓఎస్డీ ఫిర్యాదు మేరకు రాత్రి 10 గంటల సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 37/2026 US 352 351 2 351 4 BNS 174 BNSS పుల్లూరు పోలీస్ స్టేషన్ సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. ఇదంతా చూస్తే కనుక ఇది ఒక అకతాయిలు చేసినట్టుగా పోలీస్ యంత్రాంగం ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే రావడం జరిగింది. సాధారణంగా నక్సలైట్లు ఏదైనా ఎవరికైనా కూడా బెదిరింపు లేఖలు రాస్తే దాంట్లో సంబంధించి వారు చేసినటువంటి అరాచకాలు అయితేనేమి, వారు ప్రజా వ్యతిరేక విధానాలు ఏ వాటికి పాల్పడుతున్నారు వీటన్నిటిని క్రోడీకరిస్తూ లేఖ రాయడం జరుగుతుంది. దాంట్లో మీరు ప్రజలకు ఈ విధంగా నష్టం కలిగించే విధంగా ప్రవర్తించారు, మీ ప్రవర్తన సరిగా మార్చుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేసి ఫలానా నక్సలైట్ గ్రూప్ నుంచి మేము ఈ లేఖ రాస్తున్నామని కూడా స్పష్టంగా చేస్తారు. కాబట్టి దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి ఇది లేదు. అంతేకాకుండా ఎవరైతే మంత్రులు ఉన్నారో అంటే కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, వీరికి ప్రజటువంటి వ్యతిరేకత లేకుంటే కనుక ఆరోపణ తీవ్ర స్థాయిలో అరాచకాలు లేవు. కాబట్టి ఇది అక్షాయాలు చేసేట్టుగానే ప్రాథమికంగా రావడం. రైట్, థాంక్యూ.